2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం వారికి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అండి. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చూసుకుంటే అంటే విమెన్కి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ప్రీవియస్గా నేను చేసినటువంటి వీడియో అంటే హెల్త్ పాయింట్లో నుంచి చేశాము. జూన్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఎలా ఉంటుంది అనేటువంటిది, దానికి అద్భుతమైనటువంటి ఆదరణ వచ్చింది. అయితే చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు జూలై నుంచి అసలు ఈ మిడ్ ఇయర్ నుంచి అసలు ఎలా ఉంటుంది అని. అండ్ ఆశ్లేష నక్షత్రం వారి క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అసలు ఎలా ఉంటాయి? ఆశ్లేష నక్షత్రము సర్ప నక్షత్రము. ఆశ్లేష సర్పారుతు అంటామండి. అంటే ఆశ్లేష నక్షత్రము సర్పము యొక్క ఆకృతిలో 6 నక్షత్రాల యొక్క కలయికతో మనకి ఆకాశంలో దర్శనమిస్తూ ఉంటుంది. సో ఎవరైనా సరే ఆశ్లేష నక్షత్రమా కాదా మాది అనేటువంటి ఉద్దేశంలో మీరుంటే, మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే డి డు డే డో అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే మీరు ఖచ్చితంగా ఆశ్లేష నక్షత్రంగా మీరు ఖరారు చేసుకోవచ్చు. కర్కాటక రాశిలో 16.40 డిగ్రీల దగ్గర నుంచి 30 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రమే ఆశ్లేష నక్షత్రం అండి. అయితే ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించడము అంటే పూర్వజన్మలో ఎంతో కొంత పుణ్యము అదేవిధంగా పాపము రెండూ కూడా సమ్మేళనం ఉంది అని అర్థం. అందరికీ అలాగే ఉంటుంది కదా అంటే కాదండి. చాలామంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉంటారు. అంటే వాళ్ళకు ఉండేటువంటి పట్టుదల ఆ రేంజ్లో ఉంటుంది. జీవితం మీద ఉన్నటువంటి కసి అంటే అంబిషియస్ నేచర్ అనమాట. చాలా ఫాస్ట్గా గ్రో అవుతారు, ఎవరిని లెక్క చేయరు, ఏమొచ్చినా తట్టుకుని నిలబడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. కొంతమంది ఎంత శక్తి సామర్థ్యాలున్నా ఏమీ చేయకుండా ఖాళీగానే తిరుగుతూ ఉంటారు. ఇద్దరిని నేను చూశాను. ఆశ్లేష నక్షత్రం ఉంటే అలాగా లేకపోతే ఇలాగా కనబడుతూ ఉంటుందండి. సో మేజర్గా ఏంటి అంటే వీళ్ళ కోసము మనం కొంచెం డిస్క్రిప్షన్ అంతా కూడా మాట్లాడుకుంటే కనుక వీళ్ళు ఆశ్లేష నక్షత్రం వాళ్ళని కొంచెం జాగ్రత్తలు చెప్పాల్సింది ఏంటి అంటే కోపము అనేటువంటిది తగ్గించుకోవాలండి. ఈగో విషయంలో కానీ ఆవేశంలో కానీ నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. వ్యసనాలు ఏవైనా అలవాటు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి బెస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా బాగుంటుందండి. అంటే స్పిరిచువల్గా వీళ్ళు చాలా బాగా గ్రో అవుతారు. సిద్ధులుగా, యోగులుగా, వైరాగ్యాన్ని పొందినటువంటి మహర్షులుగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 10 మందికి దారి చూపించి తాను తన జీవితాన్ని ఏమీ చూసుకొని ఒక నిరాడంబరమైన వ్యక్తిగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. మేజర్గా ఏంటి అంటే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే సెటిల్మెంట్ విషయంలో చాలా కష్టాలు అనుభవించే యోగం ఉంటుందండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఒకవేళ పర్సనల్ చాట్లో కనుక దీనికి తోడు వాళ్ళకి ఏదైనా కాలసర్పదోషం ఉంటే వాటికి సంబంధించి నేను ఆల్రెడీ కాలసర్పదోషం కోసం కొన్ని వీడియోస్లో చెప్పానండి. మీకు ఎలాంటి కాలసర్పదోషం ఉందో ఆ వీడియోస్ రిఫర్ చేస్తే మీకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన శాంతి చేయించండి, మీ లైఫ్ ఎక్కడో ఉంటుంది. అయితే మేజర్గా మనం చార్ట్ అనేటువంటిది ఒకసారి చూస్తే మేజర్ ఫస్ట్ హౌస్ వచ్చేసి వీళ్ళకి చంద్రుడు అవుతారండి. వెరీ సెన్సిటివ్ పీపుల్ అని చెప్పచ్చు. ఫ్యామిలీ ఎమోషన్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. వీళ్ళు ఒక ఫ్యామిలీ లాగా ఉండడానికి, ప్రతి ఒక్కరిని ఆదరించడానికి, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడానికి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారని చెప్పచ్చు. సెకండ్ లార్డ్ రవి అవ్వడం వల్ల మాట కొద్దిగా కటువుగా ఉన్నా, పరుషంగా ఉన్నా కానీ ఆ మాట వెనకాల ఉండేటువంటి అంతరార్థం పరమార్థం వేరేగా మంచి కోరుకునే విధంగానే ఉంటుంది. థర్డ్ అండ్ 12th లార్డ్ బుధుడు అవ్వడం మూలాన మేజర్గా వీళ్ళు వ్యాపారము అనేటువంటిది ఏదైనా చేయాలి అనుకుంటే, బికాజ్ ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు అండి, చేయాలి అనుకుంటే విదేశాల్లో కానీ ఫార్ అవే దూరపు ప్రదేశాలకు వెళ్ళి కనుక వ్యాపారం చేస్తే బాగా సిద్ధిస్తుంది, మంచి లాభాలు చూస్తారని చెప్పచ్చు. 4th అండ్ 11th లార్డ్ అయినటువంటి శుక్రుడు జాతకంలో ఒక విలాసవంతమైనటువంటి గృహయోగం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ సర్కిల్లో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళకి కొంత లాభము, డబ్బు, గౌరవ మర్యాదలు అంటే సహాయ సహకారములన్నీ కూడా ఒక స్త్రీ మూలకంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఒక స్త్రీ మిమ్మల్ని హెల్ప్ చేసి మిమ్మల్ని జుట్టు పట్టుకుని పైకి కూర్చోబెట్టేసి వెళ్ళిపోతారు. అది ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. అయితే 5th అండ్ 10th లార్డ్ కుజుడు అవ్వడం మూలాన మీకు బలమైనటువంటి పనులు చేసేటువంటి వృత్తిలోనే బాగా రాణించే అవకాశాలు ఉంటాయి. మగ సంతానం కలుగుతుంది మొదటిది. రెండవది ఏంటి అంటే మేజర్గా మీరు పోలీస్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ
ఇంకా కొన్ని వృత్తులు చెప్పాలంటే ఒక హాస్పిటల్లో సర్జన్స్గా, హోమియోపతి, అలోపతిక్ డాక్టర్స్గా వ్యవహారం చేయడం చాలా బాగుంటుంది. పెట్రోలియం ఇండస్ట్రీస్ అనేటువంటివి చాలా బాగుంటాయి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, మీకు ఆల్రెడీ ఇందాక ఒక విషయం మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఎక్కడో ఏదో ఒక స్థాయిలో హై పొజిషన్లో ఉంటారని చెప్పుకున్నామండి. అంటే వీళ్ళకి అధిపతి బుధుడు అండ్ చంద్రుడు యొక్క కాంబినేషన్ మూలన అందులోనూ 1, 4 ఈ 2 పాదాల వాళ్ళకి అదృష్టం, ధనయోగము 2 చాలా ఫాస్ట్గా కలుగుతాయి. మనం పాదాలు చెప్పుకుందాము. సో ఏంటి అంటే వీళ్ళకి ఇంకా బాగుండేటువంటి బిజినెస్లు ఏంటంటే పెస్టిసైడ్ బిజినెస్లు, కెమికల్స్, తర్వాత విష పదార్థాలకి సంబంధించినటువంటి వ్యాపారములు ఏమైనా సరే చాలా అద్భుతంగా వీళ్ళకి రాణిస్తారు. ఒక కెమికల్ ల్యాబొరేటరీస్ పెట్టడం కానీ, పెస్టిసైడ్స్ని డెవలప్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా వీటికి సంబంధించి ఎరువు పదార్థాలకు సంబంధించి అన్నీ కూడా ఫ్యాక్టరీస్ పెట్టినా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనము ఒక్కొక్కటిగా ఈ పాదాల వైజ్గా మనం మాట్లాడుకుంటే మొదటి చరణంలో జన్మించినటువంటి ఆశ్లేష నక్షత్రము ధనస్సు అనేటువంటి నవాంశ కలిగి ఉంటారు. మంచి స్పిరిచువల్ పర్సన్స్ అని చెప్పచ్చు, మంచి ధనయోగం కలిగినటువంటి వ్యక్తులుగా అని చెప్పచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వాళ్ళకి చాలా బాగుంటాయి. మీరు ఆవేశంలో తీసుకునేటువంటి నిర్ణయాల వల్లే కొద్దిగా నష్టపోతారు తప్ప ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది మీకు కలగదు 1వ పాదంలో జన్మించిన వాళ్ళకి. కొంతమందికి వాళ్ళు పుట్టినటువంటి లొకేషన్ అనేటువంటిది లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ప్రాబ్లమ్స్ వల్ల పాదభేదము అనేటువంటిది వస్తుందండి. 1వ పాదమా 2వ పాదమా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. మీ పర్సనల్ చార్ట్ అనలైజ్ చేసినప్పుడు మీకు ఉండేటువంటి సమస్యల్ని, కష్టాలను అనలైజ్ చేసేటువంటి తరుణంలో ఖచ్చితంగా అది ఏదనేది తేలిపోతుంది. అయితే 2వ పాదంలోకి మనం వెళ్తే కనుక వీళ్ళకి కాస్త మానసికమైన ఒత్తిడి, తర్వాత 30 సంవత్సరాలు వచ్చేంత వరకు సెటిల్మెంట్ విషయంలో ఇబ్బంది కలగడం కానీ, మ్యారిటల్ లైఫ్లో కాస్త ఇబ్బందులు రావడం కానీ, లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి యోగం కలిగిన, అది ఇంటర్ కాస్ట్ కానీ ఇంటర్ రిలీజియన్ కానీ కలిగిన, చేసుకున్న తర్వాత ముందు ఊహించినంత సుఖభోగాలు అనుభవించలేకపోవడం కానీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. కానీ వీళ్ళకు ఉండేటువంటిది ఏంటి అంటే ఎంతటి కష్టం వచ్చినా వీళ్ళు ఒంటరిగా ఉండి పోరాడతారు తప్ప గివప్ అనేటువంటిది ఇవ్వరు. 2వ పాదం సేమ్. 3వ పాదం కూడా కుంభ నవాంశ, కానీ 2వ పాదం వాళ్ళు బాగా కష్టపడతారు జీవితంలో అండి. అంటే ఇంకా ఎలా చెప్పాలి అంటే ఇంకా కష్టపడడమే వీళ్ళది, రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. నా జీవితం ఇంతేలే అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేస్తారు. కానీ 3వ పాదం వాళ్ళు అలా కాదు. కుంభ నవాంశ 11th లార్డ్ అవ్వడం మూలాన మేజర్గా వీళ్ళు చేసిన దానికి ప్రకృతి సహకారం చేస్తుంది, వీళ్ళకి మంచి అనేటువంటిది కలగజేస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పచ్చు. ఒక 10 అడుగులు వీళ్ళేస్తే ఒక 15 అడుగులకి మంచి జరుగుతుంది. అంతటి గొప్ప యోగం 3వ పాదం వాళ్ళకి కలుగుతుంది. కానీ 3వ పాదం వాళ్ళకి కూడా ఒక తెలియనటువంటి ఒక అలజడి, జీవితంలో డబ్బు నిలబడకపోవడం, విపరీతమైన ఖర్చులు అవ్వడం, వ్యాపారంలో నష్టాలు చూడడం, బంధువుల దగ్గర నుంచి వైరము, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే శత్రువులు అయిపోయారే అనేటువంటి ఒక భావన ఇవి కలగడం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది కిడ్నీ సంబంధించిన విషయాల్లో, డయాబెటీస్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, సోరియాసిస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి 3వ పాదం వాళ్ళు. 4వ పాదంలోకి మనం వెళ్తే వీళ్ళు మళ్ళా ఒక గొప్పదైనటువంటి స్థాయిలో ఉంటారని చెప్పచ్చు. ఎందుకంటే గురు, చంద్ర, బుధ మీన నవాంశ అండి. అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా బాగుంటుంది వీళ్ళకి. మీనము అంటే 12th లార్డ్, విదేశీ యోగం చాలా బాగా వర్తిస్తుంది. 2వది ఏంటంటే జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించినా అన్ని కోట్లు ఖర్చు అయిపోతాయి తప్ప రూపాయి కూడా మిగలదు. ఎంత సంపాదిస్తారో అంతా ఖర్చు పెట్టేసుకుంటారు. అండ్ 3వది ఏంటి అంటే భగవత్ అనుగ్రహం చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు వైరాగ్యంతో మంత్రసిద్ధి అనేటువంటి మనం మొదట్లో చెప్పుకున్నాం కదండి, అది వీళ్ళకి 4వ పాదం వాళ్ళకి చాలా బాగా కలిగే అవకాశాలు ఉంటాయి. దాన ధర్మాలు చేయడం, పుణ్య కార్యక్రమాలు చేయడం, ఆశ్రమాలు నిర్మించడం, లేకపోతే అన్నదానాలు చేయడం, అంటే 10 మందికి పెట్టే చెయ్యి అవుతుంది తప్ప ఆశించే చెయ్యి అవ్వదు 4వ పాదం వాళ్ళకి. వీళ్ళకి మిడ్ ఏజ్ దాటిన తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే 2వది ఏంటి అంటే వెయిట్ గెయిన్, బరువు అనేటువంటిది పెరగడం వల్ల కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి ఇబ్బందులు, తర్వాత మేజర్గా వచ్చేటువంటి ఏంటి అంటే ఈ యొక్క నర్వస్ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ యొక్క జూలై దగ్గర నుంచి డిసెంబర్ దాకా మనం చూసుకుంటే నాగరాజు గారు, వీళ్ళకి ఇంతకు ముందున్నంతగా స్పీడ్గా ఇప్పుడు లేదు గోచారంలో. మనం చెప్పుకోవాలి వాస్తవానికంటే ఫైనాన్షియల్ డౌన్, ఎలిగేషన్స్ రావడం, కష్టములు అనేటువంటివి చుట్టుముట్టడం, ఇలాంటివన్నీ కొంచెం కనబడుతూ ఉన్నాయి. కానీ ఇవి నేను జాగ్రత్త కోసం చెప్పేటువంటి విషయాలమ్మా. మీకు ఎన్నొచ్చినా నిలబడి సాధించుకోగలిగేటువంటి సత్తా మీ వెనకాల మీ యొక్క జీవితంలో మీకు ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి భగవత్ అనుగ్రహం ఉంటుంది.
ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా ఆరాధన చేయండి, చాలా గొప్ప విజయాలు చూస్తారు. అండ్ ఈ సంవత్సరంలో అక్టోబర్ తరువాత నుంచి సామాన్యమైన పరిస్థితులు కాస్త ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే రెండవది, సెప్టెంబర్ దాటిన తరువాత నుంచి ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆరోగ్యపరమైన విషయాలు అంటే కొత్తదైనటువంటి ఆరోగ్య సమస్యలు శరీరంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా కొద్దిగా వచ్చే అవకాశాలు 2-3 months కనబడుతోంది. కొద్దిగా జాగ్రత్త వహించండి. అంతకు మించి భయపడాల్సింది, ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. అక్టోబర్ తర్వాత కొంచెం పర్వాలేదు, సామాన్య స్థితికి వస్తారు. శివ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు కనుక మీ లైఫ్లో ఏదైనా నాకు ఇది జరగట్లేదండి ఉమా గారు అనుకుంటే ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత కొంతమందికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఆశ్లేష బలి చేస్తే చాలా మంచి రిజల్ట్స్ కనబడతాయి. కొంతమందికి మహాసుదర్శన పాశుపత పూర్వక సర్పశాంతి చేస్తే ఎక్కువగా రిజల్ట్స్ కనబడతాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంత్రాన్ని ఇచ్చి ఆ మంత్రాన్ని వాళ్ళతో అనుష్ఠానం చేయించగలిగితే కొంతమందికి అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయి. అది ఏదనేటువంటిది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను తోడుగా ఉంటాను. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.